కాళేశ్వరంలోని సరస్వతి పుష్కరాలకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఇక్కడ పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పూర్తిగా భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కొంతమంది భక్తులు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఏర్పాట్లు వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుని ప్రయత్నం చేసి. సార్ నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ 5 రోజులు వచ్చామండి. ఇక్కడ చలవ పందిళ్ళు సరిగా లేవండి. ఎక్కడైనా చలవ పందిళ్ళు ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఇది చేసినా అది చేసినా అంటే అబ్జర్వ్ చేయడం లేదు గవర్నమెంట్. చలవ పందిళ్ళు అంటే చాలా చీప్ అండ్ పెట్టి జాలీల పందిర్లు ఉన్నాయి. అవి ఎక్కడ దాని కింద కూర్చోవాలంటే ఎండలు మండిపోతున్నాయి. ఒక అయ్యగారు అయితే వేసుకొని పోయిన అంబులెన్స్లో వేసుకొని పోయారు. ఇక్కడ భక్తులు వస్తారు, అయ్యగారులు వస్తారు, పుణ్యం ఉంటుంది, పురుషార్థం ఉంటుంది, అన్ని తీరులో ఉంటారు భక్తులు. మరి రాష్ట్ర నలుమూల ప్రచారం ఎక్కువ ఉంది, ఫలితం తక్కువ ఉంది. పూర్తిగా ఈ ఉత్సవాల కోసం 35 కోట్లు ప్రభుత్వం కేటాయించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసిన పరిస్థితి. మీరేమో ఏర్పాట్లు చాలా చీప్ క్వాలిటీ ఉన్నాయని చెప్పేసి. లేదండి, అసలు సిగ్నల్ లేదు. ఇక్కడ దూరం నుంచి ఇన్నోసెంట్ వ్యక్తులు వస్తారు, ఏమి తెలియని అడవి ప్రాంతం నుంచి వ్యక్తులు వస్తే ఇక్కడ సిగ్నల్ లేదు. చలవ పందిర్లు ఎండ 45 డిగ్రీస్ల ఎండ ఉంది. మరి మొత్తం అస్తవ్యస్తంగా ఆటోలో సరే కరెక్ట్ లేవు, ట్రాన్స్పోర్ట్ కరెక్ట్ లేదు. ఇక్కడ దాకా ఈ బస్సులు వేసినా బాగుంటుంది, ఇటు దాకా దిగుతారు. వాళ్ళు ఎందుకు అంత దూరం ఆపుతారు? మరి ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ దాకా వేస్తే చాలా ఈజీగా వచ్చి దర్శనాలు చేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళిపోతారు కదా. ఈ ఆర్టీసీ బస్సులు డబ్బులు పెట్టినా పర్లేదు, ఆ ఆటోలు కరెక్ట్ రెస్పాన్సిబుల్ లేవు. ఆ మధ్యలో దించిపోతున్న ఆటోలు, వాళ్ళు అడిగేటోళ్ళు లేరు. మధ్యలో ఒక కొంచెం కిలోమీటర్ పోయి దాని పైసలు ఇంత తీస్తా, ఏం చేస్తావు చేసుకోపో అని అంటారు. ఇట్లా దాని అబ్జర్వేషన్ లేదు. ఇక్కడ వస్తువులు భక్తులు చాలా ఏదో పుణ్యం వస్తుందనే పద్ధతిలో మరి పుష్కరాలు కదా అని మన సెంటిమెంటు, మన హిందూ సెంటిమెంట్ తోటి చాలామంది కష్టపడుతూ శ్రమ పడుతూ ఇక్కడికి వస్తారు. కానీ భయంకరమైన ఎండ ఉంది, చలువ పందిర్లు. రాష్ట్ర మంత్రులు ఇక్కడ మకాం వేసి పూర్తి స్థాయిలో మేము ఏర్పాట్లు పరిశీలిస్తామని చెప్పి వాటిని ప్రారంభించిన పరిస్థితి. మీరేమో ఇక్కడ ఏర్పాట్లు అరకొరగా ఉన్నాయని చెప్పి పరిశీలిస్తున్నారండి. పరిశీలిస్తే ఉన్నది ప్రత్యేకత ఉండాలి. ఇక్కడ పరిశీలించడం అంటే ఏంది, ప్రత్యేకత ఉండాలి. ఇక్కడ మేము ఏంటంటే ప్రజలు అందరూ మంచి వాళ్ళే, కానీ మాకు ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ పందిర్లు ఎండ బాగా కొడుతుంది, మధ్యాహ్నం నీళ్ళు అనేది పరిస్థితులు అంతా చాలా భయంకరంగా ఉంది. ఆ బస్సులన్నా ఇక్కడ బస్ స్టాండ్ ఎక్కడో దించి ఇక్కడ దాకా వేస్తే, ఇక్కడ దాకా ఆర్టీసీ బస్సులు వస్తే తొందర దిగుతారు కదా. మీరు మీ గంగలో మీరు ఓన్రి ఇవి గేట్లు అడ్డు పెడతాం, దీనిలో ఆటోలు నడవాయి, ఆటోలు మధ్యలో దించిపోతారు. మరి పైసలు పెట్టుకొని వద్దామన్నా ఆటోల్లో ఈ దాకా ఆర్టీసీ బస్సులు ఎత్తేమైందండి, ఫ్రీ బస్సులు అని చెప్పిర్రు. మరి అక్కడ మొత్తం మీద పడ్డట్టు అక్కడెక్కడో దూరంలో బస్సు ఆపిర్రు. వీరలెవర్లా చూసుకున్నందుకు పెద్దగా ఉంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా 2-3 కిలోమీటర్లు ఉంది. అక్కడ దిగిన బస్ స్టాండ్ నుండి ఈ విఐపి కార్డు, ఈ పుష్కర కార్డు దాకా 3 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇప్పుడు భయంకరమైన ఎండలు మరి పడిపోతారు. వాళ్ళు ఎవరు రెస్పాన్సిబుల్? ఏమో ఒక 500, 1000, 2000 రూపాయలు పెట్టుకొని బస్సు ఎక్కుతారు, చాలా దేవుని దగ్గరికి వస్తారు. వాళ్ళు ఎవరో ఒకరు పడిపోతే ఎవరు చూసుకోవాలి? మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పెద్దపల్లి జిల్లా. మీకు ఇక్కడ ఫ్రీ బస్సులు అని పెట్టారు. అక్కడ నుంచి మాకు ఏ సౌకర్యం లేదు. వాళ్ళు అన్నానికని అంటారు, ఆ బస్సుల మీద కొట్లాటలు అవుతున్నాయి, డబ్బులాసలు ఆడుతున్నారు, సౌకర్యమే లేదు. వాళ్ళు బస్సులలో కూర్చోబెట్టారు ఫ్రీ బస్సు అని చెప్పేసి. వాళ్ళు అన్నం తినేస్తానని 2 గంటలకు వచ్చారు. మేము పొద్దున 11 గంటలకు వస్తే మేము ఇక్కడ గంగకాడికి రావడానికి 2:30 అయింది. అంటే మాకు ఎంత టైం వేస్ట్ అయిందో మీరు చూడండి. పుష్కర ఘాట్లో సవ్యంగానే ఉన్నది, తాగడానికి నీళ్ళు లేవు, స్నానానికి ఉన్నాయి, తాగడానికి నీళ్ళ సౌకర్యం లేదు. మిషన్ భరతన నీళ్ళు పెట్టారు, అవి ఉప్పు నీళ్ళు, ధూప ఆరట్లేదు, చిన్నపిల్లలు ఉన్నది, అవి అంత ఇబ్బందికరంగా ఉన్నది. ఎక్కడ చూసినా అరకొర ఏర్పాట్లు చేశారు, కనీసం మంచినీటి వసతి కూడా కల్పించాలని చెప్పేసి కొంతమంది భక్తులు. చెప్పండి అమ్మా, ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? అసలు ఏం బాగాలేదు, మంచినీళ్ళు కూడా లేవు. చిన్న పాప ఏడుస్తుంటే కూడా మంచినీళ్ళు కూడా లేవు. ఎండల పడే నడుచుకుంటూ వచ్చినాం. బస్సులలో అన్నానికని పోయి అటే ఫ్రీ బస్సులలో అసలే రాలేదు. అసలు ఇబ్బంది పడకుండా నడుచుకుంటూ వచ్చినాం ఇక్కడి వరకు. మహిళలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారు? ఏం చేయలేదు, ఏం సౌకర్యం లేదు, ఏది లేదు. అసలు మేము అన్ని సౌకర్యాలు చేసిరని అన్న వల్ల మేము వచ్చినాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ సౌకర్యం లేదు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ? అసలు ఇవి పుష్కరాలకి ఘాటుకు వచ్చామండి పూజలు చేయడానికి. కనీసం బాత్రూమ్స్, మేము నర్సాపేట అండి, ఆంధ్ర. అయితే మా ఆయన గారు పూజారి. ఇక్కడ బాత్రూమ్కి టాయిలెట్లకి పోవడానికి అసలు లేనే లేవు. రూమ్ కాడి నుంచి పొద్దున్న 6ంటికి వస్తే మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం 6 దాకా కూడా బాత్రూమ్ టాయిలెట్కి పోవడానికి లేదు. ఫస్ట్ వాటర్ లేవు, ఎండ అల్లాడిపోతున్నాం ఎండలో. అసలు ఎండ నడుచుకుంటా 6 కిలోమీటర్ నడుస్తున్నాం, 7 కిలోమీటర్ నడుస్తున్నాం. ఆటోలకేమో 100 అడుగుతున్నారు. అది పరిస్థితి.
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్న ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ఎలాంటి అరకొర వసతులు ఏర్పాటు చేసి 35 కోట్లు పేరుకు ఖర్చు పెట్టినా కూడా అసలు ఆ ఖర్చు కూడా ఇక్కడ ఉపయోగట్లేదు. పూర్తిగా ఏదైతే ఫ్లెక్సీలకు బ్యానర్లకు మాత్రమే వీళ్ళు ఖర్చు పెట్టారు. భక్తులకు సంబంధించి చలో పందిరితో పాటు ఇక్కడ శాశ్వత ఏర్పాట్లు అలాంటి ఎలాంటివి కూడా చేయలేదు. మహిళా భక్తుల కోసం కనీసం టాయిలెట్స్ లాంటి ఏర్పాట్లు కూడా చేయాలని మహిళా భక్తులు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకు ఇలాంటి ఏర్పాట్లు ఎందుకు చేయాలి? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పిన పరిస్థితుల్లో ఇలాంటి ఏర్పాట్లు చేయడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట కూడా కింద దిగజారి పరిస్థితి ఉందని చెప్పేసి భక్తులు కూడా కింద ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వీక్షపత్